వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ, ఎమ్మెల్సీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియగా త్వరలోనే గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అయితే ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. తెలంగాణలో మరో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. పంచాయతీ ఎన్నికల్లో భారీ సీట్లను కవిసం చేసుకున్న కాంగ్రెస్ సర్కార్ మున్సిపల్ ఎన్నికలు పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో గత పాలకుల తప్పులను ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై ఈసీ స్పీడ్ను పెంచింది. జనవరి నెలలోనే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే వార్డుల విభజన, ఓటర్ల జాబితా రూపకల్పన వంటి ప్రక్రియలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి తరువాత ఎన్నికల నగరం మోగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెల 3వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించనున్న భారీ సభతో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ సభ ద్వారా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అధికారికంగా తెరలేవనుంది. జడ్చర్ల సభ అనంతరం రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని అధికార కాంగ్రెస్ భావిస్తుంది. ముఖ్యంగా పట్టణ ఓటర్లను ఆకర్షించేలా సీఎం పర్యటనలు ఉండనున్నాయి. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా విడుదల చేయనుంది. అటు ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక గతంలో గ్రేటర్లో అయితే బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో గెలిచి నిలిచింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మున్సిపల్ మరియు జీహెచ్ఎంసీ పోరులో ఫలితాలు ఎలా ఉండనున్నాయి అన్న చర్చలు పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.